సినీ ఇండస్ట్రీలో తన సంగీతంతో మాయ చేసి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఏఆర్ రెహమాన్ ఇప్పుడు యాక్టింగ్‌లోకి అడుగుపెడుతున్నారు. ప్రభుదేవా హీరోగా నటిస్తున్న 'మూన్‌వాక్' సినిమాలో ఏఆర్ రెహమాన్ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన పేరునే ఒక బ్రాండ్‌గా మలుచుకున్న సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఆయన కంపోజ్ చేసిన పాటలు దేశం, భాష అనే తేడా లేకుండా అందరి మనసులకు హత్తుకునేలా ఉంటాయి. ఈయన మ్యూజిక్ డైరెక్టర్‌గా 2 ఆస్కార్ అవార్డులు, గ్రామీ, గోల్డెన్ గ్లోబ్ వంటి అవార్డులు గెలుచుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌గానే కాకుండా సింగర్‌గా కూడా తనదైన ముద్ర వేసిన రెహమాన్ ప్రతి తరానికి నచ్చే మ్యూజిక్ ఇవ్వడంలో దిట్ట. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'పెద్ది' సినిమాలోని 'చికిరి చికిరి' పాట సినిమా రిలీజ్‌కు ముందే 100 మిలియన్ వ్యూస్ సాధించడం ఆయన క్రేజ్‌కు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే సంగీత ప్రపంచంలో తారాస్థాయికి చేరుకున్న రెహమాన్ ఇప్పుడు నటుడిగా మారబోతున్నాడన్న వార్త అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పటివరకు కొన్ని ఆల్బమ్స్‌లో, స్టేజ్ షోలలో మాత్రమే కనిపించిన రెహమాన్ ఇప్పుడు పూర్తి స్థాయిలో నటుడిగా కనిపించబోతున్నాడు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆయన త్వరలో ఒక సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నారంట. రచయిత, దర్శక నిర్మాత అయిన మనోజ్ ఎస్ఎస్ యొక్క బిహైండ్ వుడ్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న 'మూన్‌వాక్' చిత్రంలో రెహమాన్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నారంట. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే 'మూన్‌వాక్' సినిమాలో రెహమాన్ సినిమా దర్శకుడిగా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారంట. ఇది రెహమాన్ నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్ర కావడంతో ఆయనకు నటనపై ఆసక్తి మరింత పెరిగింది. రెహమాన్ ప్రభుదేవా కలయిక కూడా ప్రేక్షకుల్లో మరింత ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ రెహమాన్ తన సంగీత ప్రపంచం నుండి నటుడిగా కొత్త ప్రయాణం మొదలుపెట్టడం సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. 'మూన్‌వాక్' ద్వారా ఆయన నటన ఎలా ఉండబోతుందన్న ఆసక్తి రోజురోజుకి పెరిగిపోతుంది. ఇక ఆయన నటన ఎలా ఉంటుందో చూడాలంటే సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ చిత్రం ఈ ఏడాది మే నెలలో విడుదల కానుంది.